ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? చేతులు పైకి లేపి చెప్పండి, అబ్బా. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే అబ్బా. నీ దివ్య పర్వతమునకు, నీ దివ్య పర్వతమునకు మమ్ము లేపుము యేసయ్యా. మమ్ము లేపుము యేసయ్యా. జీసస్, జీసస్, take us to the top of the mountain. To the top of the mountain. We want to stand. We want to stand. To the top of the mountain. To the top of the mountain. చప్పట్లు కొడుతూ, clapping our hands. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. 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 అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. మరణము గెలిచిన సగన్నాథుడా స్వాగతం, నీ పునరుత్థాన శక్తినివ్వగా స్వాగతం. మరణము గెలిచిన జగన్నాథుడా స్వాగతం, నీ పునరుత్థాన శక్తినివ్వగా స్వాగతం. సిలువలో మా కోసం రక్తము చిందిన యేసయ్యా. సిలువలో మా కోసం రక్తము చిందిన యేసయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ కల్వారి ప్రేమ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కల్వారి ప్రేమ గొప్పది. ఏమిచ్చి నీ రుణము తీర్చదమయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చదమయ్యా. నీ సిలువ బాటలో నడుపుమయ్యా. నీ సిలువ బాటలో నడుపుమయ్యా. సిలువలో మా కోసం రక్షణం తెచ్చితివా. సిలువలో మా కోసం రక్షణ తెచ్చితివా. రక్షణమివ్వుమా, మాకు స్వస్థతనివ్వుమా. రక్షణనివ్వుమా, మాకు స్వస్థతనివ్వుమా. విడుదలనివ్వుమా యేసయ్యా. అందరి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడుదాం. Let's all close our eyes and sing. విడుదలనివ్వుమా, స్వస్థతనివ్వుమా. విడుదలనివ్వుమా, స్వస్థతనివ్వుమా. విడుదలనివ్వుమా, స్వస్థతనివ్వుమా. విడుదలనివ్వుమా, స్వస్థతనివ్వుమా. సిలువ నుండి కారిపడిన రక్తము చే మమ కడుగుమయ్యా, కడుగుమయ్యా. సిలువలో కారిపడిన రక్తముచే మమ్ము కడుగుమయ్యా, మమ్ము కడుగుమయ్యా. కడుగుమయ్యా, కడుగుమయ్యా. మా పాపాలను శాపాలను కడుగుమయ్యా. కడుగుమయ్యా. యేసు రక్తం నీ మీద చిలకరింపబడాలని చప్పట్లు కొట్టండి. కడుగుమయ్యా, కడుగుమయ్యా. ఈ సిలువ రక్తముతో. కడుగుమయ్యా, కడుగుమయ్యా. ఈ సిలువ రక్తముతో. అందరి చేతులు పైకి లేపి చెప్పండి, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. సిలువ రక్తమే జయం. సిలువ రక్తమే జయం. Say it in English, victory in the blood of Jesus. Victory in the blood of Jesus. Amen, amen, amen. Amen, amen, amen. కూర్చోండి.
Please be seated. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కూర్చోబెట్టండి. కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాలేదు, తెలుగు అర్థం కాలేదు. కూర్చోబెట్టి మధ్యలో ఉన్న వాళ్ళు కొంత నిలబడుతున్నారు. కూర్చోబెట్టండి. Please ప్రైజ్ ద make లార్డ్. them sit. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ రోజు దేవుడు మీ అందరినీ ప్రకాశవంతమైనటువంటి జీవితంలోనికి నడిపించబోతున్నాడు. So today the Lord God is going to take all of you into the life of radiance. Those of you who have brought the Bible along with you, turn to Malachi chapter 4 verse 1 to 2. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 2వ వచనం వరకు బైబిల్ ఉన్న వాళ్ళు మీరు బైబిల్ తెరవగలరు. సో తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకరి మైక్లో చదవండి. రెండు లాంగ్వేజ్ ఈజీగా ముందుగా నడుస్తుంటే తొందరగా అయిపోతుంది. మనం ఆ లోపల యేసు సిలువ యొక్క దీవెనలు పొందుకోవటానికి అవకాశం కలుగుతుంది. So as we are reading in both the languages, accordingly we also have a chance to get into the cross of Jesus. So Malachi chapter 4 verse 1 to 2. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 2వ వచనము వరకు చదువుదాం. See, the day is coming, See, the days is coming, burning like an oven, burning like an oven, when all the arrogant and all the evildoers that will all be the stubble. evildoers and arrogant people. Stubble. The day that comes shall burn them up. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Read that in English. Telugu now. కొలిమి వలె మండు దినము కొలిమి వలె మండు దినము రాబోచున్నది. చప్పట్లు కొట్టండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Praise the Lord. Clap your hands, Father will explain. సో కొలిమి వలె మండు దినములు రాబోతున్నాయంట. So it is going to be like the burning like an oven, the days are going to come. ఎవరిని దేవుడు కాల్ చేస్తాడు? Whom the Lord is going to burn them up? గర్విష్ఠులు, అహంభావం ఉన్నవారు, దుష్ట శక్తుల ప్రవాహం ఉన్నవారు. The people who are arrogant, the people who are evildoers, and those who are stumbled. But the same fire is going to purify us. కానీ అదే యొక్క అగ్ని మనల్ని శుద్ధులుగా చేస్తూ సో ఉంది. ఇంకా చదువుదాం, ముందుకు సాగి చదవండి. ఆ రోజు గర్వాత్ములు ఆ రోజు గర్వాత్ములు దుష్టులు దుష్టులు గడ్డివలె కాలిపోవుదురు. గడ్డివలే కాలిపోవుదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. కానీ చెప్పండి పక్కన ఉన్నవి, కానీ అది కానియే చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So all these arrogant people, those who don't listen to God, they will burn because they are burning themselves, not God. కాబట్టి గర్విష్ఠులు ఎవరైతే దేవుని మాటను వినట్లేరో వాళ్ళు తప్పకుండా కాలిపోతారండి. కానీ చదవమా, నా ఎడల భయభక్తులు చూపు మీపై. ఎంతమంది భయభక్తులు చూపి ఆంధ్ర తెలంగాణలో చాలా మంది యువకులు ఉంటే మీరు మాత్రమే దేవునికి భయపడి ఇక్కడికి వచ్చారు, చేతులెత్తండి. Now all those who really have the reverence for God, those who fear the Lord, those who have come here today, lift up your hands. కానీ దేవుని మీద భయభక్తులు కలిగి వారి మీద ఏం చేస్తాడు దేవుడు? నా రక్షణము సూర్యుని వలె ఉదయించి. హల్లెలూయా చెప్పండి. ఎలా? Hallelujah. సూర్యుని వలె. రక్షణ ఎట్లా వస్తదంట? సూర్యుని వలె ఉదయించి. ఈ రోజు విన్నారా సువిశేష పట్టణంలో ఏం రాయబడి ఉన్నది? So today is Matthew's gospel. Today what it is written? We read Matthew 17:2. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామా ఒకసారి? భయభక్తులు గల వారి మీద సూర్యుని వలె దేవుని తేజస్సు రాబోతుందంట. So the one who fears the Lord, the one who has the devotion for the Lord, the sun of righteousness will rise upon them. మీలో ఎవరైనా సూర్యుడు ఉదయించినప్పుడు స్ట్రైట్ గా చూడగలుగుతారా? Anybody can look straight to the sun? Any of you? అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా మరి? That means God is saying lies. ఆ సూర్యుడిలో వెళ్ళిన వెలుగు మీ లోపలికి రాబోతుందంట. The light of the sun is going to come upon you. So in that power, every evil power in you, in your family will burn. కాబట్టి ఆ శక్తిలో నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క దుష్ట శక్తులు కాలిపోతాయి. Read this is similar example is in the gospel of today. ఈ రోజు సువిశేష పట్టణంలో అదే విధంగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 17:2వ వచనం. Matthew chapter 17 verse 2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చప్పట్లు కొట్టండి, అర్థమైందా? సూర్యుని వలె ప్రకాశించెను. So his face shines like the sun. ఈ రోజు సూర్యుని దగ్గర ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి చూద్దాం. Today how many of you have come to the sun? Lift up your hands.
కొంతమందికి డౌట్ సన్ ఎక్కడ ఉంది, ఎక్కడ కనిపించట్లేదు. Some of you are doubting, looking here and there. Where is the sun? I అంటే can't see. సూర్యుని వలె ప్రకాశవంతమైనటువంటి దేవుని దగ్గర ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి అని అడిగానండి. Now I ask you, who has come like the sun which is bright, that God, how many of you have come to him? సో వెన్ జీసస్ ప్రేడ్, ఎప్పుడైతే యేసయ్య ప్రార్థించాడో, ఇక్కడ 2-3 మాటలు మీకు నేర్పిస్తాను, రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. so 2-3 things I will teach you. You can write it down. After going home you can pray over it. In 17:2 of Matthew, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో there are few phrases which is very important. కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైనటివి. Say high mountain. హై మౌంటైన్. మీలో కొంతమంది హై అంటే ఒయ్ అని కూర్చున్నారు మీరు. కొంతమంది హై అంటే వై అంటున్నారు. నేను చెప్పినట్టు చేయండి అమ్మా, హై మౌంటైన్. హై మౌంటైన్. ఇంకా కొంతమంది క్వశ్చన్ మార్క్ లాగా వై నాక్, నో నో ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ సంబడి ఎల్స్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ to climb high places, and means you will be taken to the top in your life. Some still have a question thank you, mark, Lord. but how many of you want to, ఎంతమంది పైకి లేవాలి అని ఆశతో ఉన్నారు? Thank you, మీరు చేతులు పైకి లేపండి. Thank you, Jesus. దేవా వీళ్ళందరూ ఫోటో ఒకసారి తీసుకోండి Thank ప్రభు. you, Lord. Lord, please take one photograph of all these children, Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. You know, that's very important. High mountain, not mountain. Please remember, that's why I told you to write down. Not mountain. You should not ask for mountain. You should pray for high mountain. దయచేసి గమనించండి, ఇది సామాన్యమైన పర్వతం కాదండి. అందుకే మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి, అది ఎత్తైన పర్వతం అండి. ఇప్పుడు అందరు చెప్పండి, పర్వతం కాదు, పర్వతం కాదు, ఉన్నతమైన పర్వతం. ఉన్నతమైన పర్వతం. నాతో పాటు ఒక 20 మంది జాయిన్ అయ్యారు జర్నీలో. నేనేం చేయాలి మరి? యేసుతో 40 రోజుల కార్యక్రమం నడుస్తుండి, చేతులు నా చేయి మాత్రం పైన ఉన్నది, తగిన వాళ్ళ చేతులందరూ కిందికి ఉన్నది. ఎట్లయినా మిమ్మల్ని డీరైల్ అయినటువంటి ఆ పెట్టెలను కూడా లావుకొని పోవాలి, ఏం చేయాలి? So many of them, like, you know, not lifting up their hands, but Father's hand is so high. That's what Father wants, to take all of you to the high mountain. చెప్పండి, ఉన్నతమైన స్థాయిలో. ఉన్నతమైన స్థాయిలో. ఉన్నతమైన పర్వతం అంటే, ఉన్నతమైన పర్వతం అంటే ఇక్కడికి వచ్చిన మా అందరినీ, ఇక్కడికి వచ్చిన మా అందరినీ సూర్యుని వలె దేవుడు ప్రకాశింపచేసి, సూర్యుని వలె దేవుడు ప్రకాశింపచేసి ఉన్నత స్థలంలో ఉంచబోతున్నాడు. ఉన్నత స్థలంలో ఉంచబోతున్నాడు. ఆమేన్. ఇది మీకు ఈ సంవత్సర ప్రవచనం అంటే గట్టిగా చప్పట్లు Amen. కొట్టండి. Amen. If you Praise feel the that Lord. this is the prophecy of this year, give a mighty clap. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఎన్ని రోజుల తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళాడని రాయబడి ఉంది. How many days చూడొద్దు, after? చూసి కాపీ కొట్టవద్దు, కాపీ కొట్టవద్దు. ఆల్రెడీ మీరు కాపీ కొట్టి నా పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారులే. Don't cheat, because you know, you just see and don't see and tell how many days he took. మా పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారా అమ్మా? So Father's How many party, days? nobody speaking. ఎన్ని రోజులు? 6 రోజులు. చెప్పండి, 6 రోజులు. ఎంతమంది నాలాగా క్రికెట్ ప్లేయర్? ఇప్పుడు కాదు, అప్పుడు. How many of you are like cricket players like Father? Cricket Not now, lovers, but please lift once up your upon a hands. time. How many of you love to watch cricket, play cricket? Which is the highest run? 6. అది కూడా చెప్పాలి. 6 కదమ్మా. Sixer. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజుల తర్వాత తీసుకెళ్ళాడు? How many days after? చెప్పండి, ఉన్నతమైన పర్వతమునకు ఉన్నతమైన పర్వతమునకు 6 రోజుల తర్వాత. 6 రోజుల తర్వాత. Say it in English now. After 6 days, he took them to the high mountain. Praise the Lord. Praise the Lord. Praise the Lord. 2 సీక్రెట్ చెప్పబోతున్నాను, రెడీగా ఉన్నారా? 2 secrets now I'm going to share. Are you ready? ఈ 2 రహస్యం ఎందుకంటే రెండంతల దీవెనలు మీకు. Amen. Amen. Why 2 secrets? Why? Because double fold blessings. You know why it took 6 days? ఎందుకోసము 6 రోజులు అయింది తెలుసా? ఎవరిని చెప్పగలుగుతారా? చూద్దాం. ఎవరైనా ఒక్కరు చెప్పవచ్చు. ప్రైస్ ఇస్తాను, నా దగ్గర ప్రైస్ ఆల్రెడీ పెట్టుకున్నా, రూమ్ లో ఆల్రెడీ తయారు. Can anyone say I kept the prize? Yes. చెప్పు, గట్టిగా చెప్పు. You attended mass in the morning, కాపీ కొడుతున్నావు బాగానే. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఆయనకి ఒకసారి. వెరీ గుడ్ మ్యాన్. నీ ఇప్పుడు చెప్పావు కదా, వీళ్ళందరూ అటెండ్ కాలేదు మార్నింగ్, వీళ్ళందరూ కూడా నీతో పాటు గెలుస్తారు. Amen. Amen. ఓకే, దట్ పాయింట్ ఐ విల్ కమ్ టు దట్ లేటర్. యు నో దట్స్ ఆల్సో రైట్ పాయింట్, బట్ ఐ విల్ కమ్ టు దట్ లేటర్. బికాస్ ప్యారిష్నెస్కి చిన్నగానే చెప్పాను, మీరు
ప్రతి నెల ఎదుగుతున్నారు కావున మీకు లోతుగా కొన్ని విషయాలు చెప్తాను. So in the morning, Father said few things to the parish people, but you are coming every month, so I want to take you deep into the word. You know, to climb that mountain those days, it took 6 days. ఆ రోజులలో ఆ పర్వతం ఎక్కాలంటే 6 రోజులు అయ్యేదంట. Even now, ఇప్పుడు కూడా people can go up to certain level only in the bus. ఆ బస్సులో ఇప్పుడు కూడా ప్రజలు కేవలం కొద్ది దూరం మాత్రమే వెళ్ళగలరు. After some time they have a small vehicle that also narrow space, but it is steep, so anything can happen. అక్కడ నుండి ఆగిన తర్వాత మరి ఇంకా ఆ యొక్క దారి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా చిన్న వెహికల్లో వాళ్ళు వెళ్తారు. అది కూడా చాలా కష్టం అండి. 6 రోజులు నడవాలంటే 6 days to walk. కష్టం కదా. Is it not hard? దీని ద్వారా దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? You know what the Lord is teaching us through this? ఆ ఉన్నతమైన స్థాయికి మీరు ఎక్కాలంటే కొద్దిగా కష్టపడాలి అంటున్నాడు. If you have to climb to the high mountain, you need to little struggle. You have to do the homework. నీవు హోంవర్క్ చేయాలి. నేను మీకు ప్రవచనం ఇస్తున్నాను. Father is giving us the కానీ prophecies. కొంతమందికి అది ఎందుకు నెరవేరట్లేదంటే మీరు వెళ్ళి కష్టపడట్లేదు. దాని గురించి మీరు ధ్యానించి మళ్ళీ ధ్యానించి దాని మీద వర్కౌట్ చేయాలి. For some it's not working. Why? Because you're not going and doing the homework. You're not meditating on that. You're not working on it. So 6 days, walking, it was very steep. Like that they climbed up. అది చాలా కష్టకరమైన దారి అండి. కానీ 6 రోజులు మెల్లగా నడుచుకుంటూ దాన్ని ఎక్కాలి. కాళ్ళకు నొప్పి వస్తుందా లేదా? Will the legs pain or no? Now I have completed almost 1780 days, I think 3 o'clock program. కాబట్టి 3 గంటల ప్రార్థన 1780 రోజులు అయిపోయి ఉండొచ్చు ఈ పాటికి. మిమ్మల్ని 1780 రోజులు ఇట్లా నిలబడమంటే నిలబడతారా? 1780 days for you to stand like this. Will you కానీ నేను stand? అట్లా నిలబడడం వలన ఉన్నతమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయా లేదా జనాలకు? Because I stand like that, aren't there great works happening in the lives of people? నేను ఎందుకు మిమ్మల్ని నెలకు ఒకసారి ఇక్కడికి తీసుకొస్తున్నాను చెప్పాలా వద్దా? Should I tell you or no why I bring you once in a month over here? నాకు ఇచ్చిన 10% అభిషేకాన్ని మీకు ఇవ్వటానికి. Amen. The 10% చప్పట్లు కొట్టారే మీరు వద్దులే అంటున్నారా మరి? So the 10% of anointing, Father would love to give it to all of us. ఎట్లైనా నిలబడి కాళ్ళు నొప్పి ఇప్పుడైతే వాస్తుంది. కానీ మీరు పొందే వరకు యేసుప్రభు వదిలిపెట్టాడా వారందరితో యేసు కూడా నడిచాడు కదా. తన వెంట పెట్టుకొని చదివారా? తన వెంట పెట్టుకొని ఎక్కాడంట. So standing, if you receive the anointing, even Jesus did not leave his people. So keeping along with him, he took them. వారిలో 2 గ్రూప్స్ ఉన్నాయి. There are 2 groups in them. ఉరుములు లాంటి గ్రూప్ ఒకటి. There was a group which was like ప్రతిదానికి thunder. కోపపడతారు. For everything they get upset. వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? What are their names? మై గాడ్, అది కూడా మీకు తెలియదా? యాకోబు యోహాను వారికి పేరు ఉర్మిడి వాళ్ళంట. So James and John means they are the people who are like thunders. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారులే ముక్కు మీద కోపం ఉంటుంది. మీరు కాదండి, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు. అవునా కదా? ప్రతిదానికి కోపపడుతుంటారు. So here also some people are there, not you, but those who are watching in the YouTube. Everything, for minute things they get angry. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఉందా లేదా? Do you have anger or no? ఉందా లేదా? Yes or no? ఆమె నన్ను అట్లా అన్నది కదా, వచ్చే సంవత్సరం మాట్లాడతాను అని చెప్పట్లేదా? కొన్నిసార్లు చెప్పండి మరి. Aren't you telling she did this to me, so next year only I will talk to her? Don't you say that? సో ఆ పార్టీలో మీరు కూడా ఉన్నారా లేదా? Aren't you in that party? యేసు ప్రభు వీళ్ళు కోపిస్తుడు పనికిరాడు అని వదిలిపెట్టి పోయారా? తీసుకుపోయాడా? But did Jesus leave them because they are angry people, or he took them along with him? ఇప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడంటే, You know what the Lord is going to do now? మీ అందరిని వెంట పెట్టుకొని ఆ పై పర్వతమునకు తీసుకుని వెళ్ళి కొంతసేపట్లో సిలువ ద్వారా మీ అందరిని దీవించబోతున్నాడు. So he's going to take all of you along with him, and through the cross he's going to raise you up to the mountain. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యాకోబు యోహాను, ప్రభువా వీళ్ళు వినకపోతే సమరయులు పైనుండి ఉరుములు మెరుపులు వచ్చి వీళ్ళని కాల్ చేస్తామని చెప్పేవాళ్ళు. So what John and Jacob used to say, Lord, if they don't listen from heaven, let the thunder, lightning come and burn them away. Such people. They are వాళ్ళు అలాంటి ప్రజలు. వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత దాని తర్వాత after taking them there to that place, వారిలో ఒక్కరు ఒక లేఖ రాశాడు.
You know, among them, one was the person who wrote a letter. మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. 1 John chapter 1 verse 1 to 4 he wrote. You know what he wrote? ఏం రాశాడో మేము తెలుసా? చూసామండి. I have seen, నేను Lord. కోపిష్ఠుడు ఒకప్పుడు. Once upon a time I was an angry మేము person. ఉరుములు లాంటి కోపపడే వాళ్ళం. We were like people who got anger like కానీ thunderstorm. మమ్మల్ని కూడా దేవుడు వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడండి. But still the Lord took us along with him. వాళ్ళు 3 మాటలు చెప్పారు. ఆ 3 మాటలు మీలో నెరవేరబోతుంది ఈ రోజు. Amen. They said 3 words and those 3 words are going to be fulfilled in your life వాళ్ళు today. చెప్పారు మేము చూసామండి. They said that we have seen it. మేము పరలోకం నుండి స్వరమును విన్నామండి. And we have heard the sound voice from the heaven. మేము ఆ దేవుని తాకామండి. We have touched the Lord. చేతులెత్తి చెప్పండి చూస్తాం కంఠస్థం చేసిన వాళ్ళు. Now lift up your hands and those who have by-hearted tell, let's we see. ఎంత బాగా చెప్పారు చూడండి. మై గాడ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నేనే చెప్తా, చూసాము, చూసాము, విన్నాము, తాకాము. తాకాము. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So they said we saw, we heard, we touched. కాబట్టి వాళ్ళు చెప్తున్నాను మేము చూసాము, మేము విన్నాము, మేము తాకాము. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న. Now a question for all of you. వాళ్ళందరూ కోపిష్ఠులు కదా. They are all angry people, right? వాళ్ళు చూసారా? Did they see? మరి మీరు చూడరా? Will not you మీరు be able to చూడరా? see? Will not you see? మీరు అద్భుతాలు చూడరా? వద్దా? Will not you see the miracles? మీరు కూడా చూస్తారని దేవుడు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. అదే పాయింట్ And ఇక్కడ. the Lord is telling that you also will see. మీరు కూడా వింటారు. You will also listen. మార్క్ మై వర్డ్ నౌ. ఈ రోజు నా మాటలు రాసుకోండి. మీతో పాటు అమ్మ నాన్న ఏడుస్తున్న అమ్మ నాన్న కూడా అద్భుతాలు చూస్తారు. Amen. Along with you, mommy, daddy who are crying, they will also see miracles. మేబీ మీలో కూడా కొంతమంది బలహీనులు నాలాగా. So among you also some are so weak like me. యోహానుకు యాకోబుకి ఎప్పుడు ఒక బలహీనత, కోపిష్ఠులు. James and John, they both were always angry people. అక్కడికి వెళ్ళేసరికి But when they went to that వాళ్ళు place, మహిమను చూశారు. they saw the glory. సడన్గా యేసు ప్రభు రూపం మారిపోయింది. And immediately Jesus was transfigured. నేను ఇప్పుడు మీకు ఒక ప్రవచనం చెప్పబోతున్నాను. చెప్పాలా వద్దా? Now I'm going to share a prophecy to you. Should I say or no? యేసు ప్రభు ముఖ రూపం మారిపోయింది. The face of Jesus transformed. ఈ రోజు మీ పరిస్థితి మొత్తం Amen. మార్చబోతున్నాడు. So today all your situation is going to be transformed. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందండి. Oh, his face was glowing like the sun. మీలో కొంతమంది you are put to shame because of what you did, but from today your face will shine. Amen. కాబట్టి మీలో కొంతమంది మీరు చేసిన తప్పుల వలన మీరు సిగ్గుతో తలదించుకుంటున్నారు, కానీ దేవుడు ఈ రోజు మిమ్మల్ని ప్రకాశింపజేస్తున్నాడు. That is why I am going to pray for this. అందుకే ఈ రోజు ఈ సిలువ కోసం ప్రభు ప్రార్థిస్తబోతున్నాడు. ఈ సిలువ నుండి కారిపడుతున్న రక్తం మనలను కడిగి శుద్ధి చేసి మన ముఖం ప్రకాశించినట్టు, మీ భవిష్యత్తులో మీరు ప్రకాశించినట్టు దేవుడు చేయటానికి ఈ రోజు ప్రార్థన చేయబోతున్నాడు. So from this cross today Jesus is going to do in such a way that his blood is going to flow upon us and our faces are going to shine. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Yes, Then Father. shall we sing a song in English for long time sitting like that? We should shine, no? కాబట్టి మనము ప్రకాశించాలి కాబట్టి చాలాసేపు కూర్చొని ఉన్నాము. ఇంగ్లీష్ లో ఒక పాట పాడదాము. Rise అందరూ కూడా లేచి and ప్రకాశించండి. shine ప్రకాశించండి. and give God the glory. దేవునికి మహిమను చెల్లించండి. అమ్మ ముసలమ్మలు లేవండి అమ్మ. All the old people get up from here. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చేతులు పైకి లేపి చెప్పండి. Rise Rise and shine and shine and give God the glory. and give God the glory. Children of the Lord. of the Lord. 1 2 అందుకే పూజలు చేయలేదు. పూజలు ఇవన్నీ చేయలేము. ఇప్పుడు మన ఇష్టమే. ఎందుకంటే ఇది ఆరాధన, పాటలు, దివ్య సంప్రదాయం కూడా లేదు. మనం పాడి స్తుతిస్తాం. 1 2 3 4 చప్పట్లు. Clapping our hands. Rise and shine and give God the glory. Rise and shine and give God the glory. Rise and 1 minute. ఒక నిమిషం. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది రైస్ అండ్ షైన్
కిందికి వంగాలమ్మా, కింద నుంచి పైకి లేపుతాడు, ఉన్నత పర్వతం. Some are not able to bend down, they are standing and only doing like this. You need to bend down, carry and rise and So shine. bend down and lift up like this and lift up your hand, you will shine. కాబట్టి వంగండి, మెల్లగా ఇలా లేవండి, లేచి ప్రకాశించండి, అప్పుడు మీరు ప్రకాశిస్తారు. Shall we start? మొదలు పెడదామా? మీకు ప్రకాశించాలని ఆశ లేదా? Don't you have the desire to 1 shine? 2 3 4 1 2 Clap in 3 your hands. start. Rise and shine and give God the glory, glory. Rise and shine and give God the glory, glory. Rise and shine and give God the glory, glory, children of the Lord. Rise and shine and give God the glory, glory, children of the Lord. Animals and animals, they came in twosy. Animals and animals, they came in twosy. Fox and chimps and kangaroos, roosy. Fox and chimps and kangaroos, Children of the Lord. Children మరొకసారి, of the animals and Lord. Animals and animals, they came in twosy. Animals and animals, they came in twosy. Fox and chimps and kangaroos, roosy. Children of the Lord. Fox and chimps and kangaroos, children of the Lord. Say children of the Lord. Children of the Lord. Say that. Children of the Lord. Children of the Lord. Children of the Lord, amen. Lift up your hand and say, చేతులు పైకి లేపి చెప్పండి, నేను నేను సూర్యుని వలె ప్రకాశించే రోజులు రాబోతున్నాయి. సూర్యుని వలె ప్రకాశించే రోజులు రాబోతుంది. ఆమేన్. నన్ను దేవుడు ఉన్నతమైన పర్వతమునకు తీసుకుని వెళ్తున్నాడు. నన్ను దేవుడు ఉన్నతమైన పర్వతములకు తీసుకొని వెళ్తున్నాడు. I am going to shine. I'm going to shine. Along with me, my family also will shine. Amen. Along with me, my family also is going to God is going to shine. take me to the top of the mountain. God is going to take me to the top of the mountain. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పక్కన ఉన్న వ్యక్తికి ప్రాఫెసీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి నీకేమ్మా ఇది నాకు కూడా చెప్పమని చెప్పుకోండి. Tell your neighbor this prophecy and say it is not only for you but it also for me. వీళ్ళు వేరే పార్టీ లాగా ఉన్నారు, ఇట్లానే కూర్చొని ఇటు ఇటు చూస్తున్నారు. షేక్ హ్యాండ్ అంటే హ్యాండ్ ఇచ్చి షేక్ చేస్తే దానికి పేరు ఇంగ్లీష్ లో షేక్ హ్యాండ్. Shake hand means some of them are folding hands, not folding hands, but shake your hand. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కూర్చోండి. Please be seated. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆర్ యు హ్యాపీ టు వాక్ విత్ జీసస్ టు ద హైయెస్ట్ మౌంటైన్? మీరందరూ యేసయ్యతో ఆ పరలోక పై పర్వతంపై నడవడానికి సంతోషంగా ఉన్నారా? యేసయ్యతో చెప్పండి, యేసయ్య మమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళమై. Tell Jesus, Lord, take us to the high mountains. చూడండి, ఇప్పుడు నేను యాక్షన్ ఇట్లా చూపించినప్పుడు మీరు చేతులు కట్టుకొని ఉన్నారంటే మీరేమంటే మీ పార్టీ కాదు అంటున్నారు. So when Father is showing so beautifully like this, some of you are folding like this, that means we are not your party, you're saying. యాక్చువల్లీ మీకంటే వయసు నేను పెద్ద, నేను అయవనస్ లాగా అయిపోతున్నాను మీ మధ్యలో ఉన్నప్పుడు. Actually, Father is elder to us, but still he is becoming young day by day. ఉన్నతమైన పర్వతం. ఉన్నతమైన పర్వతం. You see yourself, God is lifting up. ఆమేన్. నిన్ను నీవు చూసుకోగలవు, దేవుడు ఎలా లేవనెత్తుతున్నాడు. So all these are in one sentence, 17:2 only. I am still explaining. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే ఒక వాక్యం అండి. మనము 17:2 మనం ధ్యానిస్తున్నాము. So one side we see 6 days. Why? Because it takes 6 days. It's a strain to climb there. కాబట్టి ఒకవైపు 6 రోజులు, ఎందుకంటే అంతగా మనం కష్టపడి 6 రోజులు పైకి వెళ్ళడానికి ఉండదు. నేను కొద్దిగా ఈ స్థాయికి ఎదగటానికి చాలా కష్టపడ్డాను తెలుసా? You know, if for me to come to this level, I really struggled hard. తినకుండా నా జీవితాన్ని నేను నా కడుపును పాడు చేసుకున్నాను. By not eating for so many days, I just spoiled my stomach. అందరూ హాయిగా పడుకుంటే రాత్రి 12 గంటలకు కిందికి దిగి వచ్చి యేసు ప్రభుతో మొరబెట్టాను. When everybody is fast asleep, midnight 12 o'clock, I used to come down and cry to Jesus. ఇప్పుడు ఫాదర్ రవి గారు ఉన్న రూమ్ లో వెక్కి ఏడ్చిన రోజులు ఉన్నాయి. Now where Father Ravi is staying in that room, I was the one who cried bitterly to the Lord. చివరిగా దేవుడు చూశాడు, నన్ను వదిలిపెట్టినట్టు లేదని నన్ను దీవించేశాడు అన్నమాట. So at the end, Jesus
Jesus saw that this person will not leave me, and that's the reason he blessed me. Oh my God, but it is a struggle, strain it was. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితి గుండా నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు మీకు శుభవార్తను చెప్పబోతున్నాను. But now a good news I'm going to share with you. నేను కష్టపడి పొందుకున్న దాన్ని ప్రతి నెలకు ఒక్కసారి ఇష్టపడి మీకు పంచుతున్నాను. So that which with lot of struggle I have received, I give it joyfully to all of you. వాళ్ళ వెంట తీసుకున్నాడట. So he just took him along. Once upon a time there were 150 youth here, ఒకప్పట్లో 150 మంది యవ్వన అపోస్తులు ఇక్కడ ఉండేవాళ్ళు. కొన్ని మాటలు నేను చెప్తే నేను నా మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడలేదు. నేను చెప్పాను, ప్రభు చెప్పాడు, చూడు ఈ పక్షులు నీదైతే తిరిగి వస్తాయి, ఇది నీది కాదైతే దాన్ని వదిలిపెట్టు పోనీ అన్నది. So at times these things when I used to tell them they wouldn't like it, so I would tell the Lord, if these birds are of your nest they will come back again, and I left them free. నేను ఇక్కడ నుంచి కరుణాపురం పోయినప్పుడు కొన్ని పక్షులు వచ్చినాయి. So when from here I went to Karnapuram, there were few birds who came behind. ఆ పక్షుల్లో కొన్ని రాకపోయినా ఇన్ని పక్షులను ఈ రోజు దేవుడు ఇచ్చాడు. So from that birds, if there are not people who came back, but today so many birds have come. పక్కన ఉన్న వ్యక్తితో అడగండి, పక్షులు ఏం చేస్తాయి, ఎగరవా? So look at a neighbor and ask, will not the birds fly? నీవు ఎగిరి You should fly. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని. And for you to go to the higher places. సిరిల్ ఫాదర్ని ఎన్నుకున్నాడు, ఆయన టీంని ఎన్నుకున్నాడని చెప్పండి. Tell them that God has chosen Father Cyril and his team. నేను ఇంత గట్టిగా చెప్తుంటే ఒక అమ్మాయి, I'm saying so loud and boldly, and one girl is sitting like this. చెప్పండి ఉన్నతమైన స్థాయికి. ఉన్నతమైన స్థాయి. యాక్చువల్లీ మీరు ఏం చేస్తున్నారంటే ప్రవచనం మీ గురించి Amen. చెప్తున్నారు. So what you all are doing is the prophecies you all are repeating for yourself. ఎట్లయినా మిమ్మల్ని ప్రవక్తలుగా మార్చాలని ఒక ట్రయల్ లో ఉన్నాను. So I'm in a trial period where for surely I want to make you all like prophets. Praise the Lord. Praise the Lord. So highest mountain. కాబట్టి ఆ ఉన్నతమైన పర్వతము, అక్కడికి వెళ్ళి ఏం చేశాడో మత్తయి సువార్తలో లేదు, కానీ ఇంకొక సువార్త లూకా సువార్తలో ఉంది. So after going there, what he did, it is not in the Matthew's gospel, but it is in the Luke's gospel. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 29వ వచనం సేమ్ అధ్యాయం ఆయన డిఫరెంట్ గా రాశాడు. So it is the same chapter in Luke chapter 9 verse 28 to 29, the same way he has written in another book. నీకు బైబిల్ క్లాస్ తీసుకుంటున్నాను ఈ రోజు. So I'm taking a Bible class for all. సో మత్తయి నుంచి లూక్కి జంప్ చేస్తున్నారు మీరు. Now from Matthew you are jumping to Luke. Praise the Lord. Praise the Lord. సో మత్తయి రాసినది దానిలో లూక్ రాసిన దానికి తేడా ఉంది. So what Matthew wrote and what Luke wrote, there is little difference over there. మత్తయి ఏం చెప్తున్నాడంటే వెంట పెట్టుకొని ఏకాంత స్థలమునకు వెళ్ళాను, ఉన్నతమైన పర్వతమునకు వెళ్ళానని మత్తయి చెప్తున్నాడు. So St. Matthew says that the Lord took them along with him and went to a very lonely places. సో లూకా దానిలో ఒక కీ వర్డ్ యాడ్ చేస్తున్నాడు. So Luke adds a key word in that. లూకా 9:28-29 చదువుదాం. Luke 9:28-29. మీతో ప్రతి నెల చెప్తున్నాను, రాసి పెట్టుకోండి అండి, ఎందుకంటే నీవు రాస్తే దేవుడు రక్తంతో రాస్తాడు. See, every month I'm telling you to note it down. Why? Because when you write it down, Jesus writes us with his blood. సో లూకా 9:28 నుంచి 29 వరకు. Luke 9:28-29. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు, ఇక్కడ 6 నుంచి 8కి వెళ్ళిపోయింది. మరి దయచేసి ప్లీజ్ ఈరోజు రాత్రి దేవుని దగ్గర అడిగి 6, 8 ఏంటిది ఇది అని మీరు అడిగి వచ్చే నెలలో మిమ్మల్ని అడుగుతా. ఎవరైతే పాస్ అవుతారో మీ జీవితంలో పాస్ అవుతారు, సరేనా? నాకు తెలియదు, గూగుల్ సెర్చ్ చేయండి, నాకు తెలియదు ప్లీజ్. So from there, see, we are seeing 6 and now it's come to 8. Now I don't know what it is, but I tell you to please make a homework tonight. You just know why it was from 6 to 8. Next month you come and tell me. Do Google search also. 6 పెద్దదా 8 పెద్దదా? Is 6 bigger or 8 bigger? సో 8 రాసిన వ్యక్తి ఇంకొకటి యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు. So now this person is adding one more thing. Read that. పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకు. దేనికి వెళ్ళాడు? ప్రార్థన. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళందరినీ పిక్నిక్ తీసుకెళ్ళాడని అనుకుంటున్నారు. అందుకే క్లియర్గా రాసి ఉంది, మనం పై పర్వతమునికి దేనికి వెళ్ళాలి? ప్రార్థన చేసుకోవటానికి.
So Jesus took them for praying. Many of us are thinking that they went for a picnic. No, but today the Lord says we need to come for prayer. ఆ ప్రార్థన చేసినప్పుడు ఒకటి జరిగిందంటండి. And when they prayed, it seems one great thing happened. మీరు ఎంతమంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు? How many of you are here ఇప్పుడు- praying now those who are praying? కొంతమంది చేతులు ఎత్తట్లేదు, మళ్ళీ పిక్నిక్ పోయినట్టున్నారు. Some of them are not raising your hand. Maybe you went for a picnic, huh? ప్రార్థనలో పాల్గొంటున్నారు కదమ్మా. You all are in prayer only, no? సో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగింది చదువుదాం. So when they were praying, what happened? We would read. ఆయన ప్రార్థన చేసుకుంటుండగా వారు ప్రార్థన చేసుకొనుచూ ఉండగా యేసు ముఖ రూపము మార్పు చెందిన చప్పట్లు ఇప్పుడు కొట్టండి, ఎక్స్ప్లెయిన్. Now clap your hands. The appearance of the face changed. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారో అంతగా మీరు ప్రకాశిస్తారండి. Amen. The more you pray, the more your face glows. మీతో పాటు మీ ఇల్లు కూడా ప్రకాశిస్తుంది. Amen. Along with that, even your house will be glowing. సో ఈ రోజులలో దయచేసి 40 రోజులు మీరు టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి. So from now onwards, this 40 days of prayers, so you just keep praying. Don't waste your time. Whenever time, pray. ప్రార్థన ఏంటి? What is prayer? 34వ కీర్తన 5 ప్రార్థన. So Psalm 34 verse 5 is prayer. You look straight to God. దేవుని వైపు సూటిగా చూడు. ఆ వెలుగు మీలోనికి వస్తది. And you will be radiant. వెలుగు వైపే చూస్తే మీకు ఏం వస్తదమ్మా? When you look at the light itself, what will come into you? అందుకే వాక్యం చెప్తుంది. And that's the reason the word of God Those says. who look unto God, they will become radiant. కాబట్టి ఎవరైతే దేవుని వైపు సూటిగా చూస్తున్నారో వాళ్ళు ప్రకాశిస్తారంట. మీలో ఎంతమంది ప్రకాశించాలని వచ్చారు? How many of you have come here to be radiant? రోజు సెల్ ఫోన్ వైపే చూడండి అమ్మా. So every day you need to look at your cell phone, mobile phone only. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కొంతమంది సారీ మీరు కాదండి, వేరే వాళ్ళ కోసం ప్రార్థన. కొంతమంది ఎప్పుడు చూసినా ఆ అమ్మాయి వైపే చూస్తారు, ఈ అబ్బాయి వైపే. మీరు కాదండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. So some of them, not y'all are very good people, but some of you know what they do, looking only at that girl, looking only at that boy. Not for you, but for them we have to pray. అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడుతున్నానా? So am I talking out of the topic? అమ్మమ్మమ్మమ్మమ్మ చూడు, కంట్రోల్ చేస్తాం కెమెరామ్యాన్. కొత్త కెమెరామ్యాన్ చప్పట్లు కొట్టండి అమ్మా ఒకసారి. He's a new cameraman. కెమెరామ్యాన్ ఉమనో తెలియదు కానీ దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రార్థన చేసేటప్పుడు దట్స్ అ పాయింట్ ప్లీజ్. ప్రార్థన చేసేటప్పుడే ముఖము ప్రకాశించింది. So there is a point, please note, when they are praying, the face was radiant. ఈ రోజు నుండి From today, మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా whenever you are praying, దేవుని వెలుగు మీ మీద వచ్చును గాక. may the light of Amen. God come upon you. Thank you. And you will surely shine. మీరు తప్పకుండా ప్రకాశిస్తారు. I am prophesying before you, if you look unto God and pray, you will shine. మీకు నేను ప్రవచనం ఇస్తున్నానండి, నీవు దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రకాశిస్తారు. Amen. మళ్ళా పేతురు దగ్గరికి వస్తాం. Now we will come back to Peter. ఈయన కాపీ కొట్టాడు కదా ఉదయం పూజకు వచ్చి. This boy, he copied in the morning for the mass. 6 రోజులు తర్వాత అంటే ఏంటంటే ఆయన కరెక్ట్గా చెప్పాడు. So after 6 days, what means correct, he said. ఫస్ట్ 6 రోజులు అంటే 6 రోజులు ఎక్కాలి, కష్టపడి ఎక్కాలి, అది ఫస్ట్ మీనింగ్. So 6 days means that 6 days with lot of struggle they had to climb. 6 రోజులు ముందు అంటే ఏంటంటే, So what is before 6 days means. ఈ వాక్యం ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. So this word is in Matthew's Gospel 17 verse 2. సో 6 రోజుల తర్వాతనే ఉంది కదా. So now after 6 days it is written, no. పక్కన ఉన్న వ్యక్తిని అడగండి, తర్వాత అంటే ముందు ఏం జరిగిందంట అడగండి. So tarvata means what happened in the beginning, it seems. Ask. ఆమె చెప్తుంది నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నాము. She's saying, what I know you are asking ఆ me, ఫాదర్కి Father. పని లేదు, తొందరగా మమ్మల్ని వదలకూడదు, ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? The Father has no work, he will keep on asking us questions like that.
మీకు నిగూఢమైన రహస్యములను నేర్పిస్తే మీ మీద వెలుగు వస్తుంది. Amen. If I teach you the hidden secrets and the truth, the light will shine upon you. 6 రోజుల ముందు ఏం జరిగిందంటే, You know what happened before 6 days? యేసు ప్రభు పేతురుని పిలిచాడు. Jesus called Peter. ఓ సాతానుడా అన్నాడు. And he said, "You Satan." నిజమా? Is it true? No. ఆయన నన్ను కొట్టడానికి వస్తున్నాడు. నిజమా కదా అని? Is it true or no? అవునా కదా? Yes or no? చదువు మత్తయి సువార్త 16వ అధ్యాయం 23. ఇది 17వ అధ్యాయం. దానికి ముందు ఉన్న అధ్యాయం 16వ అధ్యాయం. Matthew 16:23 we will read. అందుకు ఆయన పేతురుతో ఓ సైతాను, అమ్మో మై గాడ్, He told Peter, "You Satan." ఎవరిని చూసి అన్నాడు? Whom did he see? తర్వాత ఆయన ఏమవుతాడు? After that what Peter becomes? నేను చెప్తా, మొదటి పాపుగారు అవుతాడు. He is the first pope. పక్కన ఉన్న వ్యక్తితో చూసి చెప్పండి, మొదటి పాపుగారిని చూచి యేసు ప్రభు సైతానుడు అన్నాడా? So look at your neighbor and say, first pope, to him did Jesus say Satan? ఇప్పుడు ఇంకొక సీక్రెట్ చెప్పండి. పాపిని మలచి సూర్యుని వెలుగుని ఇచ్చి ఉన్నత పర్వతమునకు తీసుకొని వెళ్ళి ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తితో చెప్పండి, పాపిని పాపుగారుగా మార్చేశారు. నాకు చెప్తున్నారా? థ్యాంక్ యూ. నేను ఇంకా బిషప్ కూడా కాలేదు, పాపగారు ఎట్లా అవుతాను? నన్ను చూసి చెప్తున్నాడు. పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి. I said to look at your neighbor and say, you are looking at me and saying, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తితో చూసి ఒకసారి ప్రవచనం నేర్చుకోండి. ఇట్లా చెప్పండి, వాక్యం చదివిన తర్వాత ప్రవచనం చెప్పండి. ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి. So after reading the word, look at your neighbor and tell them about the prophecy for them. ఒక పాపిని పాపుగారుగా మార్చాడంటే నిన్ను మార్చాడా? ఏమన్నారు వాళ్ళు? మారుస్తాడన్నాడు. ఒక్క ఆమె ఏమో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైంది? చేతులు How many of you understood? గ్యారంటీ అండి, మిమ్మల్ని దేవుడు అట్లా మలచుతాడు. Amen. It is a guarantee that the Lord will make you a saint. కానీ 6 రోజుల స్ట్రెయిన్ మీరు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళటానికి, ప్రార్థన చేయడానికి మీ హోంవర్క్ మీరు చేయాలి. So for that you need to work hard, struggle for that 6 days. Your homework you are supposed to do. Praise the Lord. Praise the Lord. ఎంతమందికి ఇది అర్థమైందో చేతులు ఎత్తండి. How many of you understood this? Raise your hands. చేతులు పైకి లేపి మళ్ళీ లేచి నిలబడండి. తర్వాత తొందరగా ముగిస్తాను, సరేనమ్మా? Lifting up your hands, stand up, we'll finish it quickly. చెప్పండి, అయ్యా పేతురు యోహాను యాకోబుకి ప్రార్థన ఎట్లా నేర్పించావు? నీ ప్రార్థన చేస్తూ ఉండగా మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీవు మాత్రం మారలేదు. నీ వెంట పెట్టుకొని పోయిన వాళ్ళు కూడా మారిపోయారు. ఇదే స్థలంలో ప్రతి నెలకొకసారి మేము కూడా ప్రార్థనలో ఉండగా ఒక్కరోజు మా పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ ప్రార్థన శక్తి మాకు కావాలి. చప్పట్లు గట్టిగా కట్టండి, కళ్ళు మూసుకొని పాడండి. Clapping your hands, closing your eyes, let us sing. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక మహిమను పొందాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక మహిమను పొందాలయ్యా. ప్రార్థనా 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 శక్తి మాపై రావాలయ్యా. ప్రార్థనా ప్రార్థనా
చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకొని చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రార్థిస్తే నా పరిస్థితి మొత్తం మారుతుందా? నా పరిస్థితి మొత్తం మారుతుందా? జీసస్, జీసస్, ఐ యామ్ డిస్టర్బ్డ్ లార్డ్. I am disturbed, Lord. యేసయ్యా, యేసయ్యా, నేను చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నానయ్యా. Jesus, I am disturbed, Lord. ఐ వాంట్ ది స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. నాకు ప్రార్థన ఆత్మ కావాలి. చేతులు పైకి లేపి ఎంతమంది మీరు అసలు ప్రార్థన కూడా చేయనడు సైతానుడు, కానీ యేసు ప్రభు సైతాను నుండి పేతురుని విడిపించాడు కదా, ఈ రోజు సిలువను మీ మీద ఉంచగా మీకు అదాంటి విడుదల జరగబోతున్నది. Yes, lifting up your hands, Jesus, as he delivered Peter, today as you lift up your hands and pray, spiritual deliverance you're going to get. Today as we place the crucifix on you, those who are bound by Satan not to pray, that spirit that does not allow you to pray will break today. ఈ రోజు సిలువను మీ శిరస్సున ఉంచి ప్రార్థిస్తుండగా ప్రార్థించకుండా చేస్తున్న దుష్టాత్మ శక్తులు మీలో ఈ రోజు బంధింపబడుచున్నాయి. ఇలా కొంతమంది ప్రార్థిస్తున్నప్పుడు కూడా మోగ తలంపులు కామ పిశాచి పట్టి పీడిస్తున్నాడు. ఈ రోజు సిలువలో ఉన్న మహిమ అటువంటి ప్రజలందరికీ ఈ రోజు విడుదలను దయచేయునుగాక. And today those people who are praying, as they are praying also, they get all kind of lustful dirty thoughts in their minds. Today the Lord will deliver you right away. ఇక్కడ ఉన్నవారైనా యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళైనా అదే ఎఫెక్ట్ మీ మీద దేవుని సిలువ నుండి విడుదలనిచ్చే శక్తి ఈ రోజు ప్రవహించునుగాక. Yes, if you are here or those who are watching online in the YouTube also, today from the cross may deliverance flow in your families. చేతులు పైకి లేపి చెప్పండి, ఓ యేసయ్యా. Lift up your hands and say, oh Jesus. నన్ను కూడా సైతాను వదలట్లేదు ప్రభువా. Jesus, even Satan is not leaving me, Lord. I am also bound, Lord. నేను కూడా బలహీనతలో ఉన్నాను My ప్రభువా. family is also bound, Lord. నా యొక్క కుటుంబం కూడా బంధింపబడి ఉన్నది ప్రభువా. మాకు ఈ రోజు విడుదల కావాలి. Jesus, I want deliverance today. ఎంతమందికి విడుదల కావాలో యేసు సిలువ వైపు చూచే భాగ్యం అండి ఇప్పుడు విలపించి ప్రార్థించండి. Now how many of you want to be delivered? Now is the time for you to look at the cross and be delivered. మోగ తలంపులు కామ పిచ్చాచికి లొంగిపోయిన యవ్వన అమ్మాయిల అబ్బాయిల అందరికీ ఇప్పుడు ఈ సిలువ ద్వారా విడుదల కలుగునుగా. Now all those who are bound and prone to all kind of lustful dirty desires and thoughts, pleasures of the world, may you receive right away deliverance. పెళ్లి కాక మునుపే మిమ్మల్ని పాపములు పడవేసి సైతాను ద్వారా బంధింపబడిన పిల్లలకు ఈ రోజు మొత్తంగి కేంద్రంలో విడుదల యేసు సిలువ ద్వారా కలుగబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. For all those who are unmarried and before marriage only you might have fallen into lustful thoughts, and today the Lord is going to deliver you right away. చప్పట్లు కొట్టు చెప్పు, యేసు సిలువలో సైతానుడు ఈ రోజు లొంగిపోవును గాక. Amen. Clapping your hands in the blood of cross of Jesus, may the Satan bow down right away. Amen. Amen. టైం దాటి వెళ్తుంది, కూర్చోండి. చెప్పి ముగించిన తర్వాత సిలువ ద్వారా మీ అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. Please be seated. Now through the cross the Lord is going to bless all of you. దయచేసి ఇక్కడ కూర్చున్న మీతో సైతానుడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నిన్న నీవు మారుతావా, నీ కుటుంబ పరిస్థితి మారుతుందా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు. అందుకే ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. So now all those who are sitting, Satan will be pointing out at you and he will be saying, will you be changed? He's going to change you, like that he will be torturing ఈ రోజు you. మొదటి పట్టణం వినలేదా మీరు? Didn't you listen to the first ఏమంటుంది reading? మొదటి పట్టణం? What is the first reading నేను says? నిన్ను దీవిస్తాను, నీవు దీవెనగా మారుతావని దేవుడు చెప్పాడు కదా. The Lord is saying, I will bless you and you will be a blessing, Jesus says today for us. Write down that as a prophecy. Genesis 12:1-4 is mine. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వరకు అది నా కోసమే, దేవుడు నా కోసం ఈ ప్రవచనం ఇస్తున్నాడని పలకండి. రాసి పెట్టుకో. ఈ రోజు టుడే రైట్ నీవు రాసిన దాన్ని ఎవడు తీయలేడు. Amen. What you write is written, nobody can take it away. Thank you, Lord. ప్రభువే చెప్తున్నాడమ్మా. The Lord himself is saying, అబ్రహాం
Abraham, నేను నిన్ను మహాజాతిగా చేస్తాను. I'm going to make you a great nation. ఈ రోజు ఈ పదములన్నీ రాసి పెట్టుకోండి. Today all these words, write it down. పర్వతం కాదు ఉన్నత పర్వతం. It is not the mountain, high mountain. జాతి కాదు మహాజాతి. It is not just a nation but a great nation. I pray that all of you will stand top. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా అలా ఆ పై పర్వతంలో ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక్కటే కండిషన్ దేవుడు పెట్టాడు అబ్రహాం. But there was only one condition which the Lord kept for Abraham. What's that condition? ఆ కండిషన్ ఏంటి? You open the Bible. ఆ బైబిల్ గ్రంథం తెరవండి. Better to open the Bible so that God can open the heaven. ఆమేన్. బైబిల్ తెరవడం మంచిది ఎందుకంటే దేవుడు పరలోకాన్ని తెరుస్తాడు. ఒక్క కండిషన్ పెట్టాడు దేవుడు అబ్రహాంకి. నిన్ను నేను దీవించి నీవు దీవెనగా ఉండాలంటే ఒక్కటే కండిషన్ అన్నాడు. So he said if I have to bless you and to make you a blessing there is one condition. You know what God says? ఏం చెప్తాడో తెలుసా? The Lord said to Abraham, go from your country. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడో తెలుసా? నీ దేశమును వదిలిపెట్టి వెళ్ళు. And go from your kindred. కాబట్టి నీ సొంత ప్రజల నుండి దూరం వెళ్ళు. Go from your father's house. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళు. కష్టం కదా? Is it not difficult? అమ్మ ఎంతమంది అమ్మ నాన్నకు అటాచ్మెంట్ అయ్యారో చేతులు ఎత్తండి. మా నాలాంటి వాళ్ళు. How many of you are so close and attached to mommy daddy? సార్ మీరే చెప్పండి సార్, ఇది అన్యాయం కదా సార్ ఇది? So you all tell this is so bad, no, that God is asking to leave mommy daddy. God is telling you are comfortably sitting there. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు బాగా ఫ్రీగా కూర్చున్నారు అక్కడ. లీవ్ దట్. ఆ స్థలాన్ని వదిలిపెట్టు. మీలో కొంతమంది కంఫర్టబుల్ గా కొన్ని రాంగ్ రిలేషన్షిప్ లో కూర్చున్నారు. కాబట్టి some of you are sitting so comfortably into some wrong relationships. God is telling go from here. దేవుడు అంటున్నాడు అది వదిలిపెట్టి ముందుకు వెళ్ళు. మీలో కొంతమంది ఇదే నాకు కావాలని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. Some of you are holding on to it and you all are sitting for it. Already in this age you might have got attached to somebody. కావచ్చు ఈ యొక్క వయసులో నీవు ఒకరికి అటాచ్ అయిపోయి ఉండవచ్చు. God is telling go from your kindred. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి వెళ్ళమంటున్నాడు. ఎట్లా వెళ్ళాలి? How can I leave? ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు ఆయన. He didn't even think for a second. You know, first reading ends like this. Abraham did what God commanded. కాబట్టి మొదటి పట్టణం ఈరోజు ఇలా ముగిస్తుంది. ఏమవుతుందంటే అబ్రహాము దేవుడు చెప్పిన విధముగా ఆయన చేసెను. కొద్దిగా కష్టం. సాతానుడని ఆయన పిలిచాడు పేతురును. It is little difficult because he called Peter as Satan. ఇప్పుడు వినండి, మీ అందరినీ ఫస్ట్ వచ్చిన వెంటనే హలో సాతానుడు ఇట్రా, ఏ సాతాన్ ఇట్రా, చిలు మీ మీద ఉంచి బ్లెస్ చేస్తానంటే మీరేమంటారు? ఇది పెద్ద సాతాన్ అంటారు నన్ను చూసి. So if you enter, as you are entering, if I said, hey, you Satan come here, you Satan come here, I'll place the cross on you and pray, what you will think? Arey, he is only a big Satan. తమిళనాడులో ఒక ప్రీచర్ ఉండేవారు, మంచివాడు, తాత ఇది డాడీ స్థానంలో ఉండే ఒక ప్రీచర్. So in Tamil Nadu there was a person who was a preacher who was like a father. He used to call, my dear donkeys, like that only will start the sermon like that. My dear donkeys, కழுதைகளா அப்படி தான் ஸ்டார்ட் பண்ணுவார் தமிழ்ல. సో ఆయన ఏం చేసేవాడంటే తమిళంలో ఆయన మొదలు పెట్టక ముందు గాడిదల్లారా, అరే గాడిదల్లారా అని అనేవాడు అనమాట. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మీలో కొంతమందిని దేవుడు ఎందుకు ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళలేదంటే మీలో కొంతమంది కరెక్షన్ ఇచ్చినప్పుడు దానికి సిద్ధపడట్లేదు, మార్చుకోవటానికి మీరు సిద్ధపడట్లేదు. You know why some of you are unable to reach to the top of the mountain? Why? Because some of you are not ready, willing to be corrected. Sometimes your daddy, mummy will talk something. Don't think they are senseless people. కొన్నిసార్లు అమ్మ నాన్న మనతో ఏదో చెప్తూ ఉంటారు, మీరు అనుకుంటారు వాళ్ళు మూర్ఖులు అనుకుంటారు. మీరేమంటారంటే నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు, కంప్యూటర్ లోకం మమ్మీ అంటారు. కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చెమట కదా. So you will be saying, what do you know mommy, what you know about today's world? It is a computer world. What you think? It is her sweat, today it became a computer. కొంతమంది కొద్దిగా తోక వచ్చింది అనుకో ఇంకా అంతే. And some of you, if you get a small tail, that's all. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. God corrected Peter.
కాబట్టి దేవుడు పేతురును సరిదిద్దాడు. మీ అందరికి ఒక ప్రశ్న, సరే A question for all. బోరు కొడుతున్నానా? Am I boring మరి you all? ఎందుకు నా మీద ఇంత కోపపడుతున్నారు మీరు? Then why are you so angry with me? నా మీద కోపం ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అరే అరే ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మీకు ఒక ప్రశ్న, మధ్యలో ప్రశ్న అడిగితే యూ విల్ థింక్ నో. సో ఇన్ బిట్వీన్ ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఆలోచిస్తారు. పేతురు స్థానంలో మీరు ఉంటే ఏం చేసి ఉంటారు? మీరు నిజం చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. ఓకే, ఓ సాతానుడు అందరు పబ్లిక్లో అందరి ముందు ఓ సాతానుడు అని మిమ్మల్ని యేసుప్రభు మర్చిపోండి, నేను చెప్పాను అనుకో, ఏమంటారు మీరు? మీరు కొంతమంది క్లిప్ కట్ చేస్తారు, ఎందుకంటే ఆన్లైన్లో ఉంది కదా, కట్ చేసి సాతానుడు అన్నాడు అంటున్నారని మీరు పోయి చెప్తారా లేదా? కోపపడతారా లేదా? కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు ఏదైనా కరెక్షన్ ఇస్తే అది నా మంచిదికే అని చెప్పి ఏం చెప్పాడంటే, అందరూ నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదలను, ఎందుకంటే సజీవపు మాటలు నీ దగ్గరే ఉన్నదని చెప్పాడు. కావుననే ఆయనను పై పర్వతంనకు దేవుడు లేపి ఆయనను దీవించాడు. So what Peter, if at all Father would have called you Satan, you would have made a propaganda of it, showed the clip to everybody. But when Peter was corrected by Jesus, what Peter said, I will be with you, I will not leave you. Why? Because you have the words of eternal life. Maybe some of you have to go from somewhere you are stuck. Write down that list. You are stuck with something. God is telling, go, move from there. కావచ్చు మీరు మీలో కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. రాయండి, రాసి దాని నుండి ముందుకు వెళ్ళండి. మీరు నిజంగా ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు? Now are you really praying? చేస్తున్నారమ్మా? Are you praying? మళ్ళీ ఎందుకు గడియారం ముందు పోతుంది? Then why the watch is running fast? వెనుకకు పోవాలి కదా. It has to go back, no? మీలో కొంతమంది ఏం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలిసి, ఎంత తొందరగా పెద్ద పెగులు చిన్న పెగులు తింటుంది అని ఎంత ఫాస్ట్గా టైం వెళ్ళిపోతుంది చూడండి. పెద్ద స్టోరీ కదమ్మా. ఎక్కడ ఎక్కుతున్నాం మనము? తాబోర్ పర్వతం. గట్టిగా చప్పట్లు కొట్టండి. తాబోర్ పర్వతం ఎక్కటానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్. So the time is running fast, but we are trying to climb the Tabor. Praise the Lord. Praise the Lord. సరే, ఇంకా ఒక సీక్రెట్. తాబోర్ పర్వతం ఎక్కి సూర్యుని వలె మీరు ప్రకాశించడానికి నెక్స్ట్ సీక్రెట్. So that there is a next secret for you to shine like a sun and climb the Mount Tabor. అక్కడ మోషే ఏలియా ఇద్దరు దిగుతున్నారు. And there it was Moses and Elijah coming down. నిద్ర రాకుండా ఉండటానికి ఒక ఎక్సర్సైజ్ నేర్పిస్తాను, చేస్తారా? I will tell you one exercise for you not to sleep. Will you do? పేతురు, యోహాను, యాకోబు, యేసయ్య అందరూ ఎక్కుతున్నారు. So చెప్పండి. Now all of you say Jesus, John, Peter and James are climbing up. మోషే ఏలియా దిగుతున్నారు. And Moses and Elijah are coming down. నేను మంచి బీటీ మాస్టరా లేదా? Am I a good PT master? అవునా కదా, అవునా కదా? Yes. పేతురు, యోహాను, యాకోబు, యేసయ్య అందరూ అబ్బా. So Peter, టైం అయ్యా, మా పార్టీ వాళ్ళు ఓపెన్ అయ్యారమ్మా. దేవునికి స్తోత్రం. పరలోకం తెరవబడును. Amen. So Praise the Lord. Praise the Lord. So Peter, John and James and Jesus, as they were climbing very fast, first time they all opened their mouth, though heaven will be opened, Father prophesied. When they were climbing up, ఎప్పుడైతే వాళ్ళు పైకి ఎక్కుతున్నారో, Moses and Elijah came down. and మోషే మరియు ఏలియా ప్రవక్త కిందికి వచ్చారండి. వాళ్ళిద్దరి గురించి చెప్పి ముగిస్తాను. I'll tell about both of them and we'll complete it. Then you will go for eating and then come back for 3 o'clock program. దాని తర్వాత భోజనానికి వెళ్ళి 3 గంటల ప్రార్థనకి అందరూ రావాలి. కొంతమంది ఆల్రెడీ ప్యాకింగ్ రెడీ పోవటానికి వస్తారంట మళ్ళీ 3 గంటలకు. Some of you are packing it so nicely. Again we'll come for 3 o'clock. Like that you're thinking. ఎక్కాలా వద్దా? Do you want to climb the mountain or no? ఎత్తైన స్థలమునకు వెళ్ళాలా వద్దా? Do you want to go onto the peak of the mountain? పై నుండి మోషే ఏలియా లాగా మీ మీద దీవెనలు దిగాలా వద్దా? And from up like Moses and Elijah, the blessing should come upon you or no? నిలబడుతున్న నాకు నొప్పి వస్తుందా మీకు వస్తుందా? For the one who's standing will get the pain of for you. 6 రోజులు ఎక్కటానికి కొద్దిగా కష్టపడాలా వద్దా? And so too we have to struggle little for climbing 6 days. మరి 3 గంటల వరకు ఉండాలంటే కొద్దిగా కష్టపడాలా వద్దా? So till 3 o'clock if we have to be there, so we need to struggle, no?
మధ్యాహ్నం 4 గంటలకు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ముఖమంతా Amen. ప్రకాశించబోతున్నది. And by 4 o'clock when you are leaving home, your face will shine. Why Moses and Elijah came down? ఎప్పుడైతే ఎందుకు మోషే ఇంకా ఏలియా ప్రవక్త కిందికి వచ్చారు? చెప్పాలా వద్దా? Should I tell or no? చెప్తే మీకు గుండెలో కొద్దిగా ధైర్యం వస్తుందా లేదా? So when I say, will you receive courage in your heart or no? రాసి పెట్టుకోండి, టైం లేదు చదవడానికి, రాసి పెట్టుకోండి. Write it down. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వచనం నుండి So Numbers chapter 11 verse 10 onwards. అప్ టు 15. 15వ వచనం వరకు. ఈ మోషే ఎందుకు ఉన్నత పర్వతం ఎక్కాడంటే, ఏది పర్వతం, ఏ పర్వతం మోషే ఎక్కాడు? You know why Moses climbed the high mountain? Which mountain did he climb? ఏ పర్వతం అమ్మా? Sinai. Which mountain did he climb? సీనాయ్ కదా. ఎక్కాడా? ఎన్ని రోజులు అక్కడ గడిపాడు? ఎన్ని రోజులు? మీకు ఎన్ని రోజులు నెలలో? 30 days. ఒక్కరోజు అండి. So ఆ రోజు కాదమ్మా, నెలలో ఒక రోజే కదా మీకు. So ఈ ఫాదర్ మొత్తం కన్ఫ్యూజన్ చేస్తేనే కదా పాస్ అవుతారు మీరు. So, see, it was Moses who climbed up and 40 days he was there, and we all have only one day in a month we come over here. ఎందుకు ఎక్కాడంటే చెప్పాలా వద్దా? Should I say? ఆయన కింద ఎవరైతే ఆయన నడిపిస్తున్నాడో వాళ్ళందరూ తలబిరిసి వాళ్ళమ్మ. So, the people whom Moses was leading, they were, Stiff-necked people. They were తలబిరుసు వాళ్ళు. తలబిరిసి వాళ్ళు. మీ జీవితంలో కూడా కొంతమంది ఉన్నారా లేదా? నన్ను తిననియడు, ఆయన తినడు. నన్ను ఎద్దుగనియడు, ఆయన ఎద్దుగా. మీ లిస్ట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ ఎదుటనే మీరు ఎక్కుతారు. Amen, amen. So some people will be in your life also like that stiff-necked people. They will not allow you to do, nor will they do, but the Lord will make it happen in your life. నేనైనా కొద్దిగా లైట్గా చెప్పాను, ఆయన కొద్దిగా వెయిట్గా చెప్పాడు. So I told you in a very light way, but he told it with little heavy way. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? You know what did he say to the Lord? వీళ్ళందరూ నేను కన్నానా, ఎందుకు నాకు తలకాడు నొప్పి అన్నాడు అనమాట. So he went to the Lord and he said, "Oh Lord, what is this? Did I give birth to these people? Why should I bear with them?" ఒక్కరా ఇద్దరా కొన్ని లక్షలు నాకే సరిగా మాటలు రాదని చెప్తే వినవు నీవు. వీళ్ళని కన్నానా, ఎందుకు తలబిరిసి వాళ్ళు నాకు ఇచ్చావని ఏడవటానికి వెళ్ళాడండి. So he went to cry saying, 1 or 2 people, they are lakhs of people, and I myself can't speak properly. Why this headache for me? Why should I do like that? He went to cry. కష్టపడి అక్కడ ఎక్కేసరికి, But struggling when he climbed there, నిర్గమకాండం 34:28-29 ప్రకారం, Exodus 34:28-29, ఆయన దిగి వచ్చే వరకు పైన ఉన్న ఆ మహిమ ఆయనతో పాటు వెలుగు కిందికి దిగి వచ్చి 6 లక్షల మందిని ఒకేసారి దేవుని దగ్గరికి నడిపించే ఆ మహిమను పొందుకున్న వ్యక్తిగా మారాడు. అదే మహిమ ఈరోజు సిలువ ద్వారా మీ అందరి మీదకి రాబోతుంది. Amen. 40 days spending with the Lord, he was filled with the light of the Lord. When he was coming down, his face was shining, and he became a blessing for those many lakhs of people. The same glory is going to come today. మీకు ఎవరైతే తలకాయ నొప్పిలాగా ఉన్నారో, Whoever is a headache in your life, ఎవరైతే మిమ్మల్ని ఎదగనియరో, the one who is not allowing you to grow in your life, ఏ ప్రాంతంలో అయితే సైతాన్ మిమ్మల్ని చిక్కుకున్నట్టు చేసి మిమ్మల్ని లేవకుండా చేశాడో, and whichever point of your life the Satan is not allowing you to grow up, ఈ నెలలో దేవుడు మిమ్మల్ని ఎదుగ Amen. చేయబోతున్నాడు. Amen. In this Amen. month the Lord will make you to rise. ఓకే ఫాదర్, మోసే అర్థమైంది, ఏలియా చెప్పి ప్లస్ చేయండి ఫాదర్ అంటున్న వాళ్ళకు చివరి రహస్యం. So now, okay Father, we understood about Moses, now tell about Elijah and finish. For them I am telling. ఎలియా గురించి చెప్పాలా వద్దా? Should I tell about Elijah or no? ఎలియా ఎలాంటి వాడంటే డిప్రెషన్ స్పిరిట్. డిప్రెషన్ మీకు లేదులే పాపం, మీరందరూ ఈ డిప్రెషన్, నిస్పృహ, ఏం చేయాలి
నేను ఎందుకు పుట్టాను, ఎందుకు 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 అంటున్నారు. మీరు కాదండి, మామూలుగా వేరే యూత్ కోసం మీరు ప్రార్థన చేయండి. డిప్రెషన్ స్పిరిట్. So Elijah was a person who was into depression spirit, always like, why am I born? Why this happening? Why like this? Not you, but we have to pray for such people. The worst disease more than HIV positive today affecting people is depression spirit. కాబట్టి ఈ రోజులలో భయంకరమైన వ్యాధి, హెచ్ఐవి కంటే భయంకరమైన వ్యాధి ఏంటంటే నిస్పృహ. ఎంతమంది మొన్న 3 గంటల ప్రార్థనలో ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, బాత్రూంలో వెళ్ళి ఏడ్చుకుంటూ చచ్చిపోతానని నిర్ణయం చేసుకున్నదంట. జాస్మినా? Yeah, జాస్మిన్. బాత్రూంలో వెళ్ళి ఇక మా అమ్మ నాతో లేదు, నేను పనికిరాని వ్యక్తి, నేను ఎందుకు బ్రతకాలని బాత్రూంలో వెళ్ళి చచ్చిపోవటానికి నువ్వు నిర్ణయం చేసుకున్నదంట. So there was a girl named Jasmine. She gave her testimony. She went into the washroom and she was sitting there and bitterly crying, saying, I don't want to live, I want to die. ఎనివే యూ ఓన్లీ ట్రాన్స్లేటెడ్ నో. ఆమె ఏం చెప్పింది తర్వాత వచ్చి? తను ఏం చెప్పిందంటే, ఫాదర్ గాడ్ ప్రాఫెసైడ్, ఆ రోజు దానికన్నా ముందు ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు విడిపోయారు. సో షీ వాస్ ఫీలింగ్ వెరీ లోన్లీ అండ్ రిజెక్టెడ్. దేవుడు నేను చూస్తున్నాడు, దేవుడు నేను దీవిస్తాడు అలా అని ఫాదర్ గారు ప్రవచనం చెప్పారంట. దేవుడు నేను కన్నీటిని చూస్తున్నాడు అని. అసలు పేరు జాస్మిన్ అని మీరు పిలిచారంట. అది ఇంపార్టెంట్. జాస్మిన్ నీవెందుకు బాధపడుతున్నావు అని పేరు పెట్టి పిలిచానంట. ఆత్మహత్య చేసుకుని ఆశించే అమ్మాయి ఇక్కడికి వచ్చి ఆనంద బాష్పం కార్చి బ్రతికి సాక్ష్యం చెప్పింది. So when she was thinking that she should commit suicide, that was the time Father Cyril, when they were listening to the prayer where he said, Jasmine, why you are to cry? The Lord is going to save you. దయచేసి ఇక్కడ కూర్చున్న యవ్వన అమ్మాయిలు అబ్బాయిలు దయచేసి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు వచ్చినా మీకని ఒక స్థలం ఉంది, దానికన్నా మీకోసం పోరాడి మిమ్మల్ని గెలిపించి సైతాన్ని బంధించి మీకు విడుదలనిచ్చి మీరు ఆనంద బాష్పం కార్చి సాక్ష్యం చెప్పే దినములు తప్పక వచ్చినని చెప్పటానికి మీ మీద చేయి ఉంచి ఈరోజు ప్రార్థన చేయబోతున్నా. So it's a kind and humble request for all those who get such kind of thoughts. For you there is a place, Muthangi, and not only that, for you there is Jesus who is on the cross. Please come to him, but never go into the hand of Satan. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీకు ఏ బాధ కలిగినా ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పండి. One secret, whatever pain is in your heart, go and tell it to him. 1 కొరింథీ 1:18 1 Corinthians chapter 1 verse 18. సిలువ రక్షింపబడుతున్న మనకు శక్తి. So cross is for those who are saved, it is a power. దయచేసి మీ దగ్గర ఒక క్రాస్ ఉంచుకోవడం మంచిది. క్రూసిఫిక్స్, నాట్ క్రాస్, క్రూసిఫిక్స్. కాబట్టి మీరు all of you should and must have a crucifix in your hand, in your purse, wherever you go. Just look at it. కేవలం దాని వైపు చూడండి. సైతాన్ నన్ను చచ్చిపో అంటున్నాడు ప్రభా. Lord, the Satan tells me to die. నాకు డిప్రెషన్ స్పిరిట్ లాగా అనిపిస్తుంది. Oh, I am filled with depression spirit. కొన్నిసార్లు మా మమ్మీ డాడీ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. At times my parents also don't understand me. ఈ వయసులో ఒకరిని నమ్మి, ఒక అబ్బాయిని నమ్మి, అమ్మాయిని నమ్మి నేను మోసం పోయాను ప్రభా. And in this age I trusted a girl or a boy and I am being ditched by them. ప్రభా నాకు ఈ బాధ ఉంది. Lord, I have this pain. అప్పుడల్లా ఇక్కడ చూడండి, ఈ 2 చేతులు మీ వైపు చూస్తే ఏమంటున్నదంటే, చేయవద్దు, నా దగ్గరికి రా అని చెప్పి ఈ 2 చేతులు మిమ్మల్ని కౌగిలించుకొని ఒక్క అనుభవం ఇచ్చేదే ఈ సిలువ. And at that time, don't yield to Satan, but come to him who has stretched out his arms. When you come to him, he will hug you. మేబీ మీలో కొంతమంది ఎవరికి చెప్పలేక లోపల ఏడుస్తున్నారు. Maybe some of you unable to tell it to anybody. You are inner, you are crying within yourself. ఏలియా ఏం చెప్పాడు తెలుసా? You know what Elijah said? కనుక సేవ వద్దు ప్రభా, నేను చచ్చిపోతా. He said, I don't want this service, Lord, I want to die. 1 రాజుల గ్రంథం 19:4 అట్లా ఏడ్చాడు. 1 Kings 11:19. So 19:4 he cried like that. 19:4 ఆయన అలా ఏడ్చాడు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? You know what the Lord said? నీవు కంప్లైంట్ చేయాలంటే రా, పై పర్వతములకు రా అన్నాడు. He said, if you want to complain, come to the mountain. ఆ పర్వతం చేరేసరికి
By the time he reached the mountain, భూకంపం వచ్చింది, you know, there was an earthquake, తుఫాను వచ్చింది, there was a storm, నిప్పు బయటకు వచ్చింది, and there was fire which came, తర్వాత సైలెంట్ అయిపోయింది. and then it was a serenity ఆ over సైలెన్స్ there. లో దేవుడు మాట్లాడాడంట. And in that serenity, the Lord spoke to him. సో మొదటి రాజుల గ్రంథం 19:11 అలా చెప్తుంది. So for 1 Kings 19 verse 11, it says like that. మేబీ యు ఆర్ బర్నింగ్ లైక్ ఎన్ ఎర్త్క్వేక్, యువర్ ప్రాబ్లమ్ ఈస్ రైట్ నౌ. కావచ్చు నీవు ఆ అగ్ని గుండం వలె రగులుచూ ఉన్నావు నీ జీవితంలో. మోషే సీనాయి కొండ మీద ఎక్కాడు, Moses climbed his Mount Sinai, ఏలియా కార్మెల్ పర్వతం మీద ఎక్కాడు, and Elijah on Carmel. ఇప్పుడు దేవుడు మీ అందరినీ కల్వారి కొండ మీద ఎక్కించబోతున్నాడు. And now the Lord is lifting you up to the Mount Calvary. ఒక్కసారి దేవుడు ప్రవచనం చెప్పాడంటే దాన్ని తీసేయడు. Amen. Once if the Lord prophesied for you, he will never remove it from you. Join with James, John and Peter and join with Jesus to climb to this mountain today in this session. కాబట్టి యాకోబు, యోహాను, పేతురు, యేసు ప్రభుతో మీరు ఏకమై ప్రార్థించండి ఈరోజు. వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడంట. He took them along with him. నా ఆశ ఏంటి తెలుసా? You know what is my dream? నాకు ఎక్కువగా బైబిల్ జ్ఞానం, తర్వాత తెలివి ఇవన్నీ లేదు. తెలుగు కూడా నాకు రాదు. So I didn't have the proper knowledge of the Bible, and I didn't know even Telugu properly. అందరూ పాడుతుంటే దేవా మంచిగా పాడుతున్నారయ్యా, రాగంలో పాడుతున్నారు, కర్ణాటిక్ అంటున్నారు, హిందుస్థానీ అంటున్నారు, నాకు పాడటానికి వరం కూడా లేదే ప్రభు అని ఏడ్చాను. I used to cry, everybody is singing, they are saying Carnatic music, Hindustani music, but I don't know to sing also, Lord, and I was crying to him. ఈరోజు మీకు సాక్ష్యం చెప్తున్నాను. Today I am giving you the testimony. ఒక్క రాగం కూడా నాకు రాదు, బికాస్ నేను నేర్చుకోలేదు. You know, I don't know the proper ragas because I didn't learn it. కానీ సంగీతం పాడే వాళ్ళ కంటే 1780 days పాడుతూ ఉండేటట్టు ప్రభు చేశాడు. But the people who are singers who sing more than them 1780 days I am been singing. నన్ను పాడే choirలో తీసుకోలేదు, నాకు డిప్రెషన్ లాగా అనిపించింది అప్పుడు. They never took me in the choir because they tell that I don't sing, but I was into depression that time. ఒక ఫాదర్ గారు హిందీలో నన్ను పాడమని చెప్పి పాట ఇచ్చాడు. So one father gave me a Hindi song and asked me to sing. నన్నే తీన్ బచ్చోంకో, like that. 3 little children, you showed yourself in Fatima. That was a song that was given to me in Hindi. సో ఒక మంచి పాట, ముగ్గురు పిల్లలకు నీవు ఫాతిమాలో కనిపించావు అనే ఒక పాట హిందీలో నాకు ఇచ్చారు. చాలా సంతోషించాను హిందీలో పాడబోతున్నానని. I was very happy that I will be singing in Hindi. కానీ అదే ఫాదర్ పిలిచి నాతో చెప్పాడు, But that same father called me and he told me, బ్రదర్ సిరిల్, ఆయన అన్నాడు, బ్రదర్ సిరిల్. ఇప్పుడు నేను బ్రదర్ని, that time I was a brother. నీ వాయిస్ కొద్దిగా పర్వాలేదు కానీ హిందీ చాలా, అసలు నీ ప్రొనౌన్సియేషన్ బాగలేదని అందరి ముందు నన్ను త్రోసేశాడు. ఇప్పుడు అదే దేవుడు నన్ను తెలుగులో పాడటానికి దేవుడు అనుమతించాడు. Thank you, Jesus. So at that time, father called me and said, see, your voice is nice, but the word pronunciation is not that good, and they just push me away. But today the Lord is using me to sing Telugu songs. That's what God will do to you. అదే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. యోహాను రాశాడు, మేము తాకిన దాన్ని, చూచిన దానిని, మేము విన్న దాన్ని బోధిస్తున్నామని. And John has written, what I have seen, what I have heard, what I have touched, that is what I am going to preach. ఇప్పుడు సిరిల్ ఫాదర్ ద్వారా ప్రతి నెలకు ఒకసారి మీతో దేవుడు చెప్తున్నాడు. Amen. సిరిల్ ఫాదర్ చూశాడు, తాకాడు, విన్నాడు, మీరు కూడా చూసే వరకు ఆయన వాయిస్ను వాడుకొని మిమ్మల్ని ఉన్నతమైన పర్వతం ఎక్కిస్తానమ్మా, రండి రండి అని పిలుస్తున్న సిలువ మీ మీద ఉంచబోతున్నాను. ఇక కొంతసేపట్లో ఈ సిలువ నుండి యేసు రక్తం ప్రవహించి మిమ్మల్ని ఉన్నతమైన కల్వారి పర్వతం తీసుకొని వెళ్ళి ఏ పాపమున్నా దోషమున్నా అవన్నీ కడిగి శుద్ధి చేసి మీ ఇంటికి వెళ్ళగా మీతో పాటు మీ కుటుంబం మొత్తం ప్రకాశించబోతుంది. So in today's era, through Father Cyril, through this cross, as he's going to place it on us and pray, he says, come to me, and you, your family, all your bondages will be delivered. Do you believe this?
నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ దిస్? నమ్ముచున్నారా? నేను ఆ పర్వతం ఎక్కాను, I climbed that చాలా mountain. కష్టపడ్డాను. I was struggling a lot. తెలుగు నాకు అర్థం కాలేదు. I could never understand ఇక్కడి నుంచి Telugu. వెళ్ళిపోవాలనుకున్నాను. I felt like leaving this ఈ place and రాష్ట్రం going వద్దు, ఈ away. ప్రజలు వద్దని అనుకున్నాను. I was saying that I don't want this state, I don't want these people. కానీ దేవుడు నన్ను కూడా ఒక చిన్న పర్వతం ఎక్కించాడు. But the Lord also raised me up to a small mountain. నేను పొందుకున్న దాన్ని మీకు పంచటానికి ఈ దీవెనలు ఈ రోజు. What I received today, I should share it with you, the blessings. So please cry and weep and come to this cross today. కాబట్టి ఇప్పుడు మీరు ఆశీర్వాదంకి వస్తున్నప్పుడు ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఈ సిలువ దగ్గరికి రండి. Don't look at anybody. Some will be looking here and then walking smiling. You don't come here. But with the tears you come to this Jesus. కాబట్టి ఎవరి వైపు చూడకండి. కొంతమంది ఏం చేస్తారు, అటు ఇటు చూసుకుంటూ నవ్వుకుంటూ రావద్దు. కానీ ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తూ వస్తున్నారో వాళ్ళు రండి. This is not story. ఇది ఏదో కథ కాదండి. Jesus cried with a loud voice. యేసు ప్రభు ఎలుగెత్తి ప్రార్థించాడు. From the cross he said about you and me. ఆ సిలువపై ఆయన నీ గురించి నా గురించి చెప్పాడు. Father, forgive them. తండ్రి వీరిని మన్నించు. I know some of you youngsters here. You కావచ్చు. did some blunder and you don't want to do it and you are crying, please forgive me. You know what God will say? Father, forgive that girl, forgive that boy, forgive that man, because they do not know what they are doing. I am blessing them today. That is how he is going to bless you. So keep expecting redemption, healing, miracle, deliverance and whatever you need. So are you ready? కాబట్టి మీలో కొంతమంది యవనస్తులు, అబ్బాయిలు, అమ్మాయిలు ఏదో తప్పు చేసి ఉండవచ్చు, కానీ మీకు మార్పు కలగాలని ఆశగా ఉంది. రండి, కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు విడుదలను, స్వస్థతను, మీకు ఉన్నతమైన స్థితిని, ఆశీర్వాదాలను ఇస్తాడు. ఇప్పుడు కెమెరాని మీ వైపు తిప్పుతారు. ఎందుకంటే ఇంతమంది మీరు ఉన్నారు కదా, మీ అందరి కోసం ఆన్లైన్లో చాలామంది తర్వాత ప్రార్థన చేస్తారు. So now the people are going to watch online, all of you who are seated over here, and they are going to pray for you. All those who are watching this program in the online, look at how many people have come here. కాబట్టి ఆన్లైన్ లో చూస్తున్న వాళ్ళు దయచేసి చూడండి ఎంతమంది యవ్వన బిడ్డలు ఇక్కడ ఉన్నారో. వీళ్ళు ఇక్కడ నుంచి మీకోసం ఏడుస్తారు, మీరు అక్కడ నుంచి వీళ్ళ కోసం ఏడవండి. Here the people, these children will be crying for you and you cry for them from your home. Lift up your hands and pray for your intentions now. చేతులు పైకి లేపి మీ యొక్క విన్నపాల కోసం ప్రార్థించండి. ఒక 10 times with a heart open, slowly call upon the name of Jesus. కాబట్టి ఒక 10 సార్లు మీ హృదయాలు తెరిచి 10 సార్లు యేసు యేసు అని అలా పిలవండి. Jesus, Jesus, Jesus. Call upon him, call upon him, call upon him. పిలవండి, కన్నీటితో పిలవండి, పిలవండి. As they arrange a chair here, I will be blessing you. Call upon the name of Jesus. చేతులెత్తి పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? దేవుని దగ్గరికి రాని దేవుడు పిలుస్తున్నాడు. చేతులు పైకి లేపి పిలు, స్వరములెత్తి పిలు. నీకు విడుదల కావాలంటే పిలు. నీ కోసం అన్నీ చేసి ముగించాడమ్మా. నిన్ను ఉన్నతమైన పర్వతం నడిపించాలని సిద్ధపడుతున్నాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నిన్ను తిట్టడు, కొట్టడు, తన్నడు, నిన్ను మన్నిస్తాడు. మొరపెట్టు. యవ్వన వయసు చాలా కష్టమైన వయసు అమ్మా, శోధను. మేబీ యు ఆర్ టెంప్టెడ్, మేబీ ఫెల్, but God still loves you. Every month, once a month, like these beautiful sessions are going on. All those who are watching this program, tell all the youth, people are struggling, nobody to help them. ఒక్కసారి మీ మీద సిలువ ఉంచినప్పుడు యేసు రక్తం మీలో ప్రవహించాలి, కడగాలి. ఏదైనా దుష్టుడు సైతాను మీలో ఉంటే, నాలో ఉంటే అవన్నీ తొలగిపోవాలి. ఈ రోజు మీకు, మీతో పాటు మీ ఇంటిలో ఉన్న వారికి విడుదల కలగాలి. ఎవరైనా అమ్మ నాన్న ఇంటిలో ఏడుస్తున్నారా? చేతులు పైకి లేపి అమ్మ కోసం, నాన్న కోసం. అయ్యా మా మమ్మీ ఏడుస్తుంది ప్రభా, నా డాడీ ఏడుస్తున్నాడు ప్రభా, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పి ఏడవండి. అందరి గుండె మీద చేయి ఉంచి మీరు ఏదైతే పొందుకుంటున్నారో నిజమైతే, కొంతమంది తీసుకుని అట్లా వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, కూర్చొని అది లోపలికి వెళ్ళే వరకు ఆగాలి.
అప్పుడే పని చేస్తుంది. వంట చేస్తే కూడా వెంటనే ఉడకదు. అలాగే అది లోపలికి వెళ్ళేటట్టు ప్రార్థన చేయాలి. ఇది ఏదో మంత్రంలాగా కథలాగా ఉండకూడదు. ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి తర్వాత లోపల ఒక్కొక్క అవయం చాలా టైం పడుతుంది. బ్రెయిన్ లోపలికి వెళ్ళాలి, అది కడగాలి. కన్ను లోపలికి వెళ్ళాలి, అది కడగాలి. తర్వాత మీరు ఏదైనా పొరపాట్లు చేసుకుంటే భవిష్యత్తులో పెళ్లి రోజులు అది ఆటంకం రాకూడదు, కడగబడాలి. ఇలా ఒక్కొక్క అవయం కడగటానికి అందుకే టైం తీసుకుంటున్నాం. నాకు టైం లేక కాదు, కొందరు అట్లా తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, ఏదైనా అవసరం ఉంటే అది వేరే విషయం. సో అలా కూర్చొని లోపలికి వెళ్ళి పూర్తిగా కడిగి తర్వాత మిమ్మల్ని కడిగిన తర్వాత అది మీ ఇంటి లోపలికి ప్రవహించి మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని కడిగినట్టు ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ ప్రార్థన పరంగా చేసే వాళ్ళకి ఈ సిలువ ఇప్పుడు చేసే ఈ బ్లెస్సింగ్ పని చేస్తుంది. తగిన వాళ్ళు ఏదో వచ్చారో ఆచారంలాగా ఉంటుంది. సో భక్తితో ప్రార్థన చేయండి. ఏడవాలంటే ఏడవండి. ఎవరికి తెలియకుండా రహస్యంగా విలపించి ప్రార్థిస్తూ ఉండండి. అందరి చేతులు పైకి లేపి ఆ యేసు రక్తం మీలో ప్రవహిస్తూ మీ మెదడును కడిగేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించండి. అలాగే మీ కన్నులలో ఉన్నటువంటి మలిన్యములన్నీ కడుగబడుతున్నందులకై దేవునికి స్తోత్రం చెల్లించండి. దర్శన వరములు కొంతమందికి నిజంగా మీరు ప్రార్థన చేసి ఉంటే జ్ఞానవరం, దర్శన వరం ఇవన్నీ కూడా కొంతమందిలో ఆపరేట్ అవుతుంది. తర్వాత మీరు అర్థం చేసుకుంటారు, ఏదో నేను సిలువని అనుకున్నాను. అలాగే మీలో కొంతమందికి కొన్ని దుష్ట వాంఛలు, అది చూడాలి, తాకాలి, వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకు అలాంటి ఆలోచనలు, దుష్ట చూపు తొలగిపోతాయి. పరిశుద్ధంగా జీవించే వరం దేవుడు ఇస్తాడు. చేతుల్లో ప్రవహిస్తే చేతుల్లో ఏది చేసినా వర్ధిల్ల చేస్తాడు. పరీక్షలు కానీ వ్యాపారం కానీ చేయబోదు అన్నీ దేవుడు దీవిస్తాడు. మీ గుండెలో ప్రవేశిస్తే చాలామందికి ఈ రోజులో గుండెలో మరి హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటున్నారు. అవన్నీ లేకుండా ఇప్పుడు చేస్తాడు దేవుడు. అంటే మీరు అట్లా ప్రార్థన చేసి ఉంటే ఇంతసేపు, అంటే అందరికీ కాదు, నిజంగా విశ్వసిస్తున్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. అలాగే కడుపులో ఉన్న అల్సర్ తొలగిపోతుంది. ఇప్పుడు కొంతమందికి పుండులాగా లోపల ఉంది, అవన్నీ మానిపోతున్నాయి. ఒక స్త్రీకి అయితే ముగ్గురు ఉన్నారు అమ్మాయిలు. మీరు ఒక అమ్మాయిలాగా ఎదగటానికి మీలో ఎదుగుదల లేదు. ఇప్పుడు దేవుడు మీ శరీరంలో సైకిల్ అవన్నిటిని కూడా సరిచేస్తున్నాడు. కళ్ళు మూసుకొని మీరు మీ చేతుల నుండి, మీ గుండె నుండి, మీ హృదయం నుండి, మీ తనువు, మనసు, ఆత్మ అంతా శుద్ధీకరింపబడి ఈరోజు ఇంటికి వెళుతారు కదా, మీ పాదములు కూడా అభిషేకం చేయబడి మీ ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే ఇంటిలో అమ్మ నాన్న ఇన్ని రోజులు ఏడుస్తున్న వారు కన్నీళ్ళు తుడవబడతాయి. జరిగిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పాలి. మీరు నేను చెప్తానంటున్న వాళ్ళు చేతులు పైకి లేపి ఎటువంటి గొప్ప ఆశీర్వాదం మీ మీదకి దిగి వచ్చిందని దేవునికి ఆల్రెడీ దర్శనంలో చూసి వందనాలు చెల్లించండి. స్తోత్రం 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 చెప్పండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య, స్తోత్రం ఆత్మదేవా. కొందరు ఇక్కడ దాకా కన్నీటితో వచ్చారు. మీ కన్నీళ్ళంతా దేవుడు విన్నాడు. ఇక అక్కడికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళు మీ కన్నీళ్ళంతా దేవుడు విన్నాడు. యేసు నామములో మిమ్మల్ని ముట్టుకున్నటువంటి సిలువ నుండి కారిపడిన రక్తం మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఎటువంటి దుష్ట ప్రవాహమున్నా ఈ రోజుతో సమాప్తమైపోనుగా. మీ ఇంటికి వెలుగు వచ్చునుగా. మీరు అడిగిన దానికన్నా అద్భుతం మీ వ్యక్తిగత జీవితంలో, మీ తోబుట్టు వారి జీవితంలో, తల్లిదండ్రుల విషయంలో జరుగునుగా. జాబు లేని వారికి జాబు వెదకి వచ్చినగా. ప్రమోషన్ కలుగునుగా. సెటిల్మెంట్ జరుగునుగా. ఏదైనా మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు పనిచేస్తే యేసయ్యను మిమ్ము ముట్టుకున్నారు కావున ఏది మిమ్ము ముట్టుకోకుండా దేవుడి రక్త కోటలో దేవుడు మిమ్మల్ని, ఈ కుటుంబాన్ని మరుగుపరుచుకొని దీవించునుగా. ఇక మీ మనసులో ఏదైతే ప్రార్థించారో అవన్నీ యేసు సిలువ నుండి ఇప్పుడు ప్రవహించునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. అందరి చేతులు పైకి లేపి యూట్యూబ్లో తర్వాత చూడబోతున్న అందరి మీద దేవుని రావాలని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఇక్కడికి రాలేక ఇంటిలోనే ప్రోగ్రాం చూస్తున్న అందరి మీద దేవుని యొక్క దయా, కృప, వరప్రసాదం కుమరించి, మీరు కూడా నేను ఆన్లైన్లో చూశాను,
మా ఇంటిలో అద్భుతాలు జరిగిందని సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. ఇక్కడ చేరిన యువతి యువకులందరినీ పిత పుత్ర పవిత్రాత్మ దేవుడే దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. He touched you. May the Lord's touch be felt by you with the miracles, wonders and healings and deliverance. May you become a testimony soon. In Jesus' name we pray. గట్టిగా చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని దీవించారు, మీ ఇల్లు దీవించబడిందని అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి కెమెరామెన్ వెనుక ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఒక ప్రయత్నంలో ఉన్నాడు. అది ఏంటంటే ఇలాంటి గొప్ప కార్యం జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు సాక్ష్యాలన్నీ తీసి దాన్ని సెపరేట్గా రికార్డ్ చేసి మీకు పంపటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమందికి కావాలి? చాలా సాక్ష్యాలు మీరు ఉంటున్నారు కదా, అన్నీ ప్రోగ్రాం లోపల వెళ్ళిపోయింది. అవన్నీ కూడా సెపరేట్గా వీడియో చేసి మీకు త్వరలోనే అది కావచ్చు, ఏమంటారు దానికి పేరు, షార్ట్స్ లేకపోతే చిన్న చిన్న వీడియోస్ అలా మీకు పంపాలని ఒక ప్రయత్నంలో ఉన్నాను. దానికి వెనుక మహేష్, తర్వాత మన మధ్యలో ఉన్న బాబీ, వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వారిని దేవుడు దీవించమని చేతులెత్తి ప్రార్థించండి. ఇది గొప్ప ప్రయత్నం. చాలా సెంటర్స్లో వేరే పాస్టర్లని చిన్న చిన్నది వాళ్ళు పెడుతున్నారు. మనకు ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, అన్నీ ప్రజలకు చేరట్లేదు. అందుకే ప్రయత్నం కూడా ఫలించాలని ప్రభు దగ్గర ప్రార్థించండి. దీని వెనుక పనిచేసిన వీళ్ళని దీవించమని ప్రార్థించండి. అలాగే కోర్ గ్రూప్ మెంబర్ అందరినీ దేవుడు దీవించమని ప్రార్థించండి. కోర్ గ్రూప్ మెంబర్స్ అందరూ ఇటు వచ్చేసండి, త్వరగా కోర్ గ్రూప్ మెంబర్స్ అందరూ తొందరగా వచ్చేసండి, త్వరగా టైం లేదు. నేను మళ్ళీ మీకు తెలుసు ఇంకొక ప్రోగ్రాం ఉంది, అందువల్ల తొందరగా వచ్చేసేయండి. కోర్ గ్రూప్స్ మెంబర్ అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు రాక మునిపే ముందు రోజే వస్తున్నారు ఇక్కడికి. ముందు రోజే వచ్చి మీకోసం ప్లాన్ చేసి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి తర్వాత ఈ గ్రూప్ని నడిపిస్తూ ఉన్నారు. సరేనా? ఆ గ్రూపు దయచేసి ఇటు తొందరగా వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసండి, తొందరగా రండి. సో వీళ్ళందరూ కూడా మన కోర్ గ్రూప్ మెంబర్స్. ఓకే, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళతోనే మీరు పంచుకుంటున్నారు, మీకు తెలుసు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళే పంపిస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, వీళ్ళందరినీ ఒకసారి చేతులెత్తి మీరు దీవించండి. ఇప్పుడు దీవించండి. ప్రభువా వీరిని దీవించండి అని చెప్పండి. ప్రభువా వీరిని దీవించండి. వారు లేకపోతే ఈ ప్రోగ్రాం నేను నడిపించలేను. గట్టిగా చప్పట్లు కొట్టండి వారందరినీ, వారి కుటుంబాన్ని. వారు కూడా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి వాళ్ళు మీకు సేవ చేస్తున్నారు. ఇలాగే కోర్ గ్రూప్ మెంబర్గా ఎవరైతే ఈ గ్రూప్లో జాయిన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత మీరు కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ప్రభు మరొకసారి ఆన్లైన్లో చూస్తున్న వారిని మీ అందరినీ ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్ యు.